ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. నిన్న నానక్రామ్గూడలోని షెరటన్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్ సింఘ్వీని పరిచయం చేశారు. సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. ఎమ్మెల్యేల కోట రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి నేడు నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఎప్పటిలోగా నామినేషన్ దాఖలు చేయనున్నారు అభిషేక్ మను సింఘ్వి? కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా దీనికి అటెండ్ అయ్యారు. సింఘ్వి గత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. గతంలో కండక్ట్ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తెలంగాణ నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్ రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యలు కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన సమస్యలు వాటిని పరిష్కరించేందుకు ఆయన సీనియర్ అడ్వకేట్ గా ఉన్న నేపథ్యంలో మీరు న్యాయస్థానాల్లోనూ ఇటు చట్టసభల్లోనూ మాట్లాడతారు, తెలంగాణ హక్కులను కాపాడతారని చెప్పి ప్రతిపాదించాలని చెప్పారు. నిన్న నానక్రామ్గూడలోని హోటల్లో కూడా సమావేశమై ఆయన అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసి ఎమ్మెల్యేల మద్దతు కూడా పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేల కోట ఇటీవల కేశవరావు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే సింఘ్వి ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఒకటే రావడంతో సమయం ఉంది. అయితే ప్రతిపక్షాలు ఈ పోటీలో అభ్యర్థి పోటీని నిలిపే ఆస్కారం లేదు. ఎందుకంటే కనీస బలం కూడా లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే ఎవరి నామినేషన్ కొంతమంది ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ కనీసం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉంటుంది. 10 మంది కనీసం ఎమ్మెల్యేల సంతకాలు ఉండాలి. కాబట్టి ఇండిపెండెంట్స్ కానీ ఎవరు కానీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సింఘ్వి అయితే కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.